నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ట్రంప్ తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలంటారు, కానీ వరుస యుద్ధాలు చేస్తారు. ఆ మధ్య ఇరాన్పై దాడులు చేశాయి, హౌతీలపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు వెనిజులాపై దండయాత్ర మొదలు పెడుతున్నారు. అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆపరేషన్ సదరన్ స్పియర్ మిషన్ ప్రారంభమైంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడురో ప్రభుత్వంపై అమెరికా సైనిక చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ డౌట్ ఎందుకు వచ్చింది అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహన నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరీబియన్ సముద్ర ప్రాంతానికి చేరింది. అలాగే అమెరికా ఆ ప్రాంతంలో 15,000 మంది సైనికులను మోహరించింది. ఇది దశాబ్దాల్లో కరీబియన్లో జరిగిన అతిపెద్ద సైనిక మోహరింపు. ఈ మోహరింపులో 8 యుద్ధ నౌకలు, F-35 ఫైటర్ విమానాలు, అణుజలాంతర్గ నౌకలు కలిసి భాగస్వాములుగా ఉన్నాయి. అంటే వెనిజులాపై యుద్ధానికి అమెరికా సిద్ధమైనట్లే. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ ఈ ఆపరేషన్ను అధికారికంగా ప్రకటించారు. నార్కో టెర్రరిస్టులను తమ పొరుగు ప్రాంతం నుంచి తొలగించి మాదక ద్రవ్యాల నుంచి అమెరికా ప్రజలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యం అని పీట్ స్పష్టం చేశారు. అంటే వెనిజులా నుంచి అమెరికాలోకి డ్రగ్స్ స్మగ్లర్లు భారీగా వస్తున్నారనేది పీట్ ఆరోపణ. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు అమెరికా బలగాలు కరీబియన్లో 20 అనుమానాస్పద మత్తు పదార్థాల పడవలను ముంచేశాయి. వాటిలో కనీసం 80 మంది మరణించారు. డ్రగ్స్ ని అక్రమంగా తరలిస్తున్న పడవలనే టార్గెట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక కొన్ని నెలలుగా వెనిజులా తీరానికి దగ్గరలో ఉన్న పడవలు ఎక్కువగా టార్గెట్ అయ్యాయి. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి విమాన వాహన నౌకలు, భారీ ఆయుధాలు అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మోహరింపు వెనిజులాపై సైనిక ఒత్తిడి పెంచడానికి, మాడురో ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఉద్దేశించిందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నికోలస్ మాడురోపై అమెరికా వారెంట్ జారీ. వాషింగ్టన్లోని అధికారులు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడురోపై డ్రగ్స్ అక్రమ రవాణా, మనీ లాండరింగ్ ఆరోపణలతో వారెంట్ జారీ చేశారు. మాడురో పాలిటికల్ వింగ్ గా పనిచేసే కార్టెల్ డే లోస్ సోలెస్ ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. ఈ ఆరోపణలు మాడురో ప్రభుత్వాన్ని బలహీనపరిచాయి. ట్రంప్ ఈ వారెంట్ ను ఆధారంగా చేసుకుని సైనిక చర్యలకు దిగవచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే ట్రంప్ గత వారం మాడురోతో కొన్ని చర్చలు జరగవచ్చని అన్నారు. దీంతో దౌత్య ప్రయత్నాలు కూడా తెరపైకి వచ్చాయి. మాడురోతో అమెరికాకి ఏంటి సమస్య అంటే, దీని వెనుక పెద్ద కథే ఉంది. వెనిజులాలో ప్రపంచంలోనే అతి ఎక్కువ చమురు నిల్వలు ఉన్నాయి. వాటిని తవ్వుకునే ఛాన్స్ తమ దేశీయ కంపెనీలకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు మాడురో ఒప్పుకోలేదు. దాంతో ఆయనపై నేరస్తుడిగా ముద్ర వేసింది. తద్వారా ఆయన్ని బందీ చేసి ఆయన స్థానంలో మరో అధ్యక్షుని తేవాలనేది అమెరికా ప్లాన్. ఆ కొత్త అధ్యక్షుడు అమెరికా చెప్పినట్లు వింటాడు. ఇలా ఆ దేశాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ట్రంప్ కుట్ర పన్నుతున్నారు. వెనిజులా ప్రతిస్పందన. అమెరికా మోహరింపుకి ప్రతిస్పందనగా వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాద్రినో దేశానికే అలర్ట్ జారీ చేశారు. మాడురో ప్రభుత్వం దాదాపు 2 లక్షల మంది సైనికులను రంగంలోకి దించింది. అమెరికా దాడికి వచ్చినప్పుడు మనం మరొక ఆఫ్ఘనిస్తాన్లా మారుతామని మాడురో హెచ్చరించారు. ఎందుకంటే ఇదివరకు తాలిబన్లతో పోరాడి అమెరికా ఓడిపోయింది. చివరకు ఆఫ్ఘనిస్తాన్ ని తాలిబన్లకు వదిలేసి వెళ్లిపోయింది. ఇదే పరిస్థితి తమ దగ్గర ఎదురవుతుందని మాడురో అంటున్నారు. ప్రపంచ దేశాలు ఈ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఐక్యరాజ్య సమితి సమావేశానికి పిలవాలని కోరుతున్నాయి. ట్రంప్ నేను ఎవరితోనైనా మాట్లాడతాను, చూద్దాం అని చెప్పినప్పటికీ పెంటగాన్ బ్రీఫింగ్ల తర్వాత ఆయన సిద్ధంగా ఉన్నాను అని సూచించారు. ఈ ఆపరేషన్ వెనిజులా ఎనర్జీ క్రైసిస్ ను మరింత డిపెండ్ చేస్తుందా లేదా దౌత్య మార్గాలు తెరుచుకుంటాయా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.